'దమ్‌కి' కూడా సార్ నేను ఓపెన్‌గా చెప్పాలంటే 'దమ్‌కి' నా కెరియర్ బెస్ట్ వర్క్ సార్. హ్మ్. సినిమాలో ఉన్నది కాదు. ఆన్ పేపర్‌లో ఉన్నది. నేను ఒక 10 ఇయర్స్ నన్ను ఇప్పుడేదైతే లేదని ఇందాక మనం మాట్లాడుకున్నామో, ఆ గౌరవం 10 ఇయర్స్ నన్నెవరు కదపలేరు అన్నంత మంచి సినిమా రాశానన్న సాటిస్ఫాక్షన్ నాకుంది. ఫస్ట్ దానికి వేరే డైరెక్టర్ అనుకున్నాం. హ్మ్. వేరే డైరెక్టర్ అనుకున్నాం. బట్ సమ్ ఆర్ ది అదర్ వే కుదరలేదది. ఆ తర్వాత విశ్వక్ చేయాల్సొచ్చింది. విశ్వక్ గారు చేయాల్సొచ్చిన తర్వాత నేను డైరెక్టర్‌తో రోజు ఇదే కావాలి, ఇది కావాలి అని నేను డిస్కషన్ పెట్టుకోవచ్చు. కానీ ఒక హీరోతో పెట్టుకోలేం. పెట్టుకోకూడదు కూడా. అది హెల్తీగా ఉండదు. అవును. అది రైట్ వే కాదు. ఎప్పుడైతే విశ్వక్ చేస్తా అన్నారో, "అన్న మీరు చేసేసుకోండి. నేను ఇందులోకి రాను. ఎప్పుడన్నా నా అవసరం ఉందంటే నేనొస్తా. నా కాంట్రిబ్యూషన్ ఏది కావాలన్నా వస్తాను." నేను అలాగా సినిమాల్లో ఒక ఫైట్‌లో కూడా ఆయనేదన్నా పర్సనల్‌గా ఇలాంటిది పెడదాం అన్నప్పుడు కూడా నేను నైట్ మిడ్‌నైట్ 3:00-4:00 ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆయన మెసేజ్ చేసినప్పుడు కూడా అప్పటికప్పుడు రాసి పంపించి సెటప్ చేశాను తప్ప, నేను ఆ సినిమాతో ట్రావెల్ అవ్వల. బట్ యాస్ ఎ డైరెక్టర్‌గా విశ్వక్ ఆ సినిమాని ఎలా చూడాలనుకున్నారో, అది ఆ సినిమా అలా పోర్ట్రే అలా జరిగింది. అది కంప్లెయింట్స్ ఏం కాదు. హ్మ్. ఆయన యాస్ ఎ డైరెక్టర్ ఆయన ఎలా ఈ సినిమాని కరెక్ట్‌గా ల్యాండ్ చేయగలరని ఆయన అనుకున్నారో, ఆయన అలా ల్యాండ్ చేశారు. బట్ 'దమ్‌కి' యాస్ ఎ స్క్రిప్ట్ దట్ ఈస్ మై బెస్ట్ వర్క్ ఆన్ పేపర్. ఓకే. అంటే ఆహ్, ఏం మార్పులొచ్చాయి అందులో 'ధమ్‌కిలో' మీరు రాసిన దానికి, తీసిన దానికి? ఆహ్, అంటే అది ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా అది అంటే వేరేలాగా సీన్‌లు వైస్ గాదు. పోర్ట్రే అవ్వకూడదు. సీన్‌లు వైస్ అని కాదు. ఓవరాల్‌గా స్ట్రక్చర్ ఏమైనా మారిందా ఏమన్నా? స్ట్రక్చర్ మారింది. బ్యాక్ స్టోరీలు కొన్ని అవి ఇవి మారాయి. ల్యాండ్ చేసే విధానాల్లో గాని, ఇది గాని, అది గాని మారింది. ఇందులో కంప్లెయింట్ ఏం లేదు. హ్మ్. ఎట్ ఇట్ అది వర్కౌట్ అయిన సినిమా. బట్ అవును. నేనేమనుకున్నా అంటే రేస్ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలనుకున్నాం. హ్మ్. అది అట్లా అట్లా కూర్చోలేదని నా ఫీలింగ్. బట్ అవును. అంటే కంపారిటివ్‌లీ అలా అయితే ఉండదు. యాహ్! ఆబ్వియస్‌గా. ఎందుకంటే అంత రేసీగా గాని ఆ! ఇవైతే కొంచెం మిస్ అవుతూ వచ్చాయి.